దయచేయాలి. ఆ ప్రకారమే తండ్రి కొన్ని సంగతులను చర్చకు సంబంధించినటువంటి మాట్లాడేటుండగా వాటిలో కూడా మేమేమైనా తప్పులు మాట్లాడడం క్షమించండి. సరైన తండ్రి ఆలోచనలు మాకు దయచేయండి. మేము మాట్లాడే విధానం నేర్పించండి. ఇది కదా ఇంత మాత్రమే కాదు, నన్ను వర్ధమానంలో కూర్చుంటున్నారు కదా తండ్రి, నిలబడి వాక్యం అందించేటటువంటి దాసుని మీ తలాలోచండి అందరూ మీరు మరుగుపరచి అతని ద్వారా మీరు మాట్లాడేటప్పుడు ప్రతి మాటను కూడా మా హృదయంలో మేము బదిలపరుచుకుని వాటి ప్రకారం నడుచుకుని అలాగే మీరు వచ్చి పర్యటన జీవించాలని మీరే కృప చూపించి నడిపించుకుంటాడు. తిరిగి రాని యేసు పరిశుద్ధ నామం ప్రార్థించి పెడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి సోదరులారా తిమోతికి రాసిన మొదటి పత్రికను మనం ప్రారంభించాం. మొదటి అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయంలో 18, 19, 20 వచనాలు ఆఖరి పారాగ్రాఫ్ మనం చదువుకుందాం. నా కుమారుడు అయిన తిమోతి, నీవు విశ్వాసమును మంచి మనస్సాక్షి కలిగిన వాడవై నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనముల చొప్పున ఈ మంచి పోరాటము పోరాడవలనని వాటిని బట్టి ఈ ఆజ్ఞను నీకు అప్పగించుచున్నా. అట్టి మనస్సాక్షిని కొందరు త్రోసివేసి విశ్వాస విషయమై ఓడబద్దలైపోయిన వారి వలె చెడి ఉన్నారు. వారిలో హుమెనయును అలెగ్జాంద్రును ఉన్నారు. వీరు దూషింపకుండా శిక్షింపబడుటకై వీరిని సాతానుకు అప్పగించితిని. చదవబడిన వాక్య భాగం కొరకై ప్రభు మనలతో మాట్లాడినట్టు ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, స్తోత్రార్హుడా, పూజనీయుడా, మీ కొందనాలు. ఈ రాత్రి వేళ మీ బైబిల్ స్టడీ కొరకై మమ్మల్ని మీరు సమకూర్చిన తందుకు స్తోత్రములు. మీ దాసులను కూడా మా మధ్యకు తీసుకుని వచ్చిన మీ మహాకృపకు స్తోత్రములు నాయన. మీ వాక్యం మేము చదువుకున్నాము నాయన. మా తలంపులు కాక మా యొక్క హృదయాన్ని మీ తలంపులతో, మీ ఆలోచనతో, మీ మాటల ద్వారా నింపుమని మమ్మల్ని బలపరచండి. మా విశ్వాసమును అంతకంతకు అభివృద్ధిపరిచి దీవించమని మీ కృపకు, మీ గొప్ప మహిమకు అప్పగించుకుంటూ క్రీస్తు యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన సహోదరులారా, మనం చదువుకున్నటువంటి ఈ యొక్క భాగాన్ని మనము ముందుగా ఎరిగి ఉన్నాం. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయంలో ధర్మశాస్త్రోపదేశకులు, క్రీస్తు పరిచారకులు లేక సేవకులు అనే అంశాన్ని మనం ఆలోచన చేస్తూ వచ్చాం. మొదటి పారాగ్రాఫు పౌలు యొక్క పరిచయం, మొదటి 2 వచనాలు చెప్పబడ్డాయి. రెండవ పారాగ్రాఫ్లో 3 నుండి దాదాపు 11 వరకు ఉన్నది. అక్కడ ధర్మశాస్త్రోపదేశకులు ఎటువంటి వారో, వారు సంఘమును ఎలాగో గలిబిలి చేస్తున్నారో ఆ విషయాలు పౌలు భక్తులు యవనస్తుడైన తిమోతికి రాస్తూ వచ్చారు. ఆ తరువాత మాదిరికరమైన దైవ సేవకుడు ఎటువంటి వాడు తర్వాత పారాగ్రాఫ్లో 12 నుండి దాదాపు 16 వరకు ఆయన చెప్పుతూ వచ్చారు. మాదిరికరమైన ప్రభువు, మాదిరికరమైన సేవకుడు అక్కడ ఉన్నాయి. 12 నుండి 16 వరకు మాదిరికరమైన సేవకుడు గూర్చి చెప్పాడు. 17లో మాదిరికరమైన మన ప్రభువును గూర్చి, మన ప్రభు ఎటువంటి వాడు, ఆయన గొప్పతనాన్ని గూర్చి చెప్పాడు. 18, 19, 20 వచనాల్లో తన కుమారుడైన తిమోతికి, విశ్వాస సంబంధమైన నిజమైన కుమారుడైన తిమోతికి ఒక బాధ్యతను అప్పగించి ఆ అధ్యాయాన్ని ముగించాడు. పౌలు పరిచయం చాలా గొప్పగా ఉంది అని మనం ధ్యానం చేశాం. ఈ మాసిదోనియాకు వెళ్ళుచూ ఉన్నప్పుడు పౌలు భక్తుడు ఏం చెప్పాడో వాటిని మరలా గుర్తు చేస్తూ ఆ పత్రికలో రాసి పంపించి వచ్చాడు. సో ధర్మశాస్త్రోపదేశకులు సత్యమునకు భిన్నమైన బోధ చూస్తున్నారని, కల్పనా కథలు, మితములేని వంశావళులు వారు బోధించి విశ్వాస సంబంధము కాకుండా వివాదముతోనే కలిగి ఉన్నటువంటి వాటిని కలిగి ఉండి వారు బోధించేవి కూడా వారు పాటించకుండా వారు ధర్మశాస్త్రమును తప్పి జీవిస్తున్నారు. వారి ఆశ అయితే ధర్మశాస్త్రోపదేశకులుగా ఉండగోరారు కానీ ముచ్చటలకు తిరిగి దేవుని వాక్యాన్ని నిరర్ధకం చేస్తున్నారు, సంఘాన్ని గలిబిలి చేస్తున్నారనేది దైవజనుని యొక్క భావం. 11వ వచనంలో వారి యొక్క జీవితాన్ని పరిశీలించాడు. వారు చాలా దేవుని యొక్క ధర్మశాస్త్రానికి విరుద్ధంగా ఉన్నారు. అసలు క్రొత్త నిబంధనకే కాదు, ధర్మశాస్త్రానికి కూడా వారు విరుద్ధంగా కనబడ్డారని చాలా చెడ్డ లక్షణాలు అక్కడ వారిని గురించి ప్రస్తావించాడు. దైవ సేవకుడు, వాక్యము బోధించేవాడు ఇలా ఉండకూడదు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. ధర్మశాస్త్రోపదేశకులు ఇలాగే ఉంటారు ఆనాటి దినాల్లో అని గుర్తు చేశాడు.
నిజమైన దేవుని సేవకుడు ఎటువంటి వాడు, ఆయన మనసు ఎటువంటిదో 12 నుండి 16 వరకు పౌలు భక్తుడు తనను గురించి తాను యవనస్తుడైన తిమోతికి చెప్తున్నాడు. ఏమనంటే, నేను హానికరుడను, హింసకుడను గాని ప్రభువు నన్ను కనికరించాడు అనే వాస్తవాన్ని చెప్పాడు. దైవ సేవకుడు తనను తాను తగ్గించుకున్నప్పుడే ప్రభువుని హెచ్చించగలడు. నాకు బాగా తెలుసు అనుకున్న రోజున నేనేం చెప్పలేను అనే వాస్తవాన్ని చెప్తున్నాడు. తనను తాను తగ్గించుకొని ప్రభువుని హెచ్చించాడు. నేను ప్రభువుకు కృతజ్ఞుడను అని చెప్పాడు 13వ వచనంలో. 14వ వచనంలో ఆ ప్రభువు యొక్క ప్రేమ నాలో విస్తరించింది అని చెప్పాడు. ఆయన నన్ను నియమించాడు. ఆయన చాలా మాటలు చెప్పాడు. ఏమనంటే, ఇటువంటి వాడు నన్ను పరిచర్యకు నియమించాడు, నమ్మకమైన గ్రహించాడు, బలపరిచాడు అని చెప్పాడు. పౌలుని ఎవరు ఎంచలేదు. సౌలు దగ్గరికి పోవడానికి అననీయ కూడా భయపడ్డాడు. ఎవరు కూడా పౌలుని చేరదీయలేదు. ఒక బర్నబా ఒక్కడే మళ్ళీ వెళ్ళి తీసుకుని వచ్చాడు. భయపడ్డారు అందరూ. నిజమో, ఎంతమందిని చంపుతాడో, ఎందుకు వచ్చిన గొడవలు అని వదిలిపెట్టారు. కానీ ప్రభువు బలపరచాడు అన్నాడు చూడండి. ఆ ప్రభువు వంటి మనసు దేవుడు బర్నబాకి ఇచ్చి సంఘానికి తోడుకుని వచ్చారు. గొప్ప విషయాన్ని అక్కడ రాస్తున్నాడు. సేవకుడు అని ఆయన ఇటువంటి తగ్గింపు మనసు కలిగి ఉండాలి. తాను ఎటువంటి వాడో, తను పిలిచిన ప్రభు ఎటువంటి వాడో తెలుసుకున్నవాడే నిజమైన సేవకుడు. అది నిజమైనటువంటి సేవకత్వం అవుతుంది. ఆయన కృపను కూడా తలపోసుకున్నాడు. 14వ వచనంలో అత్యధిక కృప నా ఎడల విస్తరించింది అని చెప్పాడు. ఆ కృప పాపులను రక్షించిన కృప అని 15వ వచనంలో చెప్పుచు, నేను ఆ పాపుల్లో ప్రధానుడనని ఇంకా మరి కాస్త తగ్గించుకున్నాడు. దైవ సేవకులు ఎప్పుడైనా కానీ ఎదురాడడం, వాదనాడడం, వివాదం పెట్టుకోవడం కంటే వారు సమాధానానికి ప్రాధాన్యత ఇవ్వాలి. కానీ ఈ ధర్మశాస్త్రోపదేశకులు ఏం చేశారు? వివాదాలతో ఉన్నాయి వారి చర్చలన్నీ, ముచ్చట్లన్నీ కూడా. అందుకే ప్రభు యొక్క మనసు కలిగిన పౌలు భక్తుడు ఏమంటాడంటే, నేను ప్రధాన పాపిని అయ్యా, నేను అటువంటి వాడను, నా ప్రభు నన్ను కనికరించాడని పౌలు భక్తుడు తాను తగ్గించుకుంటుంటే, యవన బిడ్డ అయినటువంటి తిమోతి ఇవి నేర్చుకోవాలి. ఏమని? అంత గొప్ప దైవజనుడే తగ్గించుకుంటే నేనెంతటి వాడును అని యవన బిడ్డ నేర్చుకోవాలని పౌలు యొక్క భావం. ఇది మనము అర్థం చేసుకోవాలి. అటువంటి ఆ దేవ సేవకుని మనస్సును కలిగి ఉన్నటువంటి పౌలు భక్తుని తనను తాను ఆవిష్కరించాడు. అక్కడ తన మనసు ఏమిటో, అక్కడ ఉన్నటువంటి ప్రభు యొక్క మనసు ఏమిటో అక్కడ తిమోతికి వివరిస్తూ వచ్చాడు. ఆ ప్రధాన పాపని నేను కనికరింపబడితేనే అన్నాడు. మొదట ఇక్కడ దేవుడు నన్ను కనికరించాడు అన్నాడు 12వ వచనం. 16వ వచనంలో ప్రధాన పాపిని నన్ను కనికరించాడని చెప్పాడు. కాబట్టి మనము ఎటువంటి వారమైన ప్రభు మనను కనికరించేవాడు. ఎందుకంటే ఆయన మన పట్ల తన కృపను, ప్రేమను విస్తరింప చేస్తున్నాడు. 14వ వచనంలో ఆ విషయాలు చెప్పాడు. నేను అంతకుముందు ధ్యానం చేశాను కాబట్టి నేను టూకీగా చెప్తూ వెళ్తున్నాను. మన ధ్యానం 18, 19, 20 వచనాలు. అలాగున దైవ సేవకుడు ఎలా ఉంటాడో చెప్పినాడు. 17వ వచనంలో నన్ను రక్షించిన ప్రభు ఎటువంటి వాడో చెప్పాడు. ఇప్పుడు చూద్దాం రండి. 17వ వచనం, సకల యుగములలో రాజయ్యున్నవాడు. నేనెవరిని? నేను దోషకుడను, హింసకుడు. నన్ను ప్రేమించిన వాడు, నన్ను కనికరించిన వాడు ఎవరు? సకల యుగములలో రాజు. ఈ రాజ్యంలో రాజు కాదు, అన్ని యుగాలలో రాజుగా ఉన్నాడు. అందుకే అంటాడు 6వ అధ్యాయంలో 15వ వచనంలో, శ్రీమంతుడు, అద్వితీయుడు, సర్వాధిపతి, రాజులకు రాజును ప్రభువు, హీఈస్ ద కింగ్ ఆఫ్ కింగ్స్ అని చెప్తాడు. నన్ను ప్రేమించి కనికరించిన వారు ఎవరో కాదండి, ఆయన రాజాతి రాజు. నన్ను రక్షించిన నా ప్రభువు రాజాతి రాజు. రాజులు పేదలను కనికరించడం చాలా అరుదు, అసలు వారిని గుర్తుపెట్టుకోవడం కూడా అరుదే. నన్ను కనికరించిన నా ప్రభువు రాజుగా ఉండి అని చెప్పాడు. అయితే ఈ లోకంలో ఉన్న రాజులు ఎటువంటి వారు? ఒక 50 సంవత్సరాలు బ్రతుకుతారు, చనిపోతారు. ఒక 100 సంవత్సరాలు బ్రతుకుతారు, చనిపోతారు. కానీ నా రాజు, నన్ను ప్రేమించి నన్ను కనికరించిన రాజు ఎవరని చెప్తున్నాడు? 2వ మాట, అక్షయుడు. అంటే క్షయము లేనివాడు, అంటే నాశనము లేనివాడు, లయము కానివాడు. ఈ లోకంలో ఉన్న రాజులందరూ కూడా ఏదో ఒక తరములో ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్ళిపోయేవారే. కానీ నన్ను ప్రేమించినటువంటి రాజు, యేసుక్రీస్తు రాజు, అక్షయుడైన రాజు.
ఆయన క్షేమ లేనివాడు, ఆయన క్షేమము లేనివాడు. ఈ మాటను ప్రకటన గ్రంథం ప్రత్యక్షతలో మాట్లాడుతున్నాడు. నేను ఆదియు అంతము లేనివాడును అని చెప్పాడు. ఆయన అంతము లేనివాడు ప్రభువు. మన ప్రభువు ఆది అంతము లేనివాడు. ఆయన ఆది అంతము లేని దేవుడుగా మనకు కనపరిచాడు. మనము మన ప్రభువుని మనం ఎలాగూ చూస్తున్నామో అదే ముఖ్యం. మనల్ని మనం ఎలాగో ఎంచుకుంటున్నాము, మన ప్రభువుని ఎలా ఎంచుకుంటున్నామో అక్కడే మన సేవకుని మనసు అర్థమవుతుంది. మనము నిజమైన సేవకులమైతే మన మనసు ఎప్పుడు తగ్గింపును కోరుకుంటుంది. దేవుని మనసు మనలో ఉంటుంది. ఆయన్ను మనం హెచ్చిస్తాం. పౌలు భక్తుడు యవనస్తునికి చెప్తున్నాడు తిమోతికి, అయ్యా మనము నమ్ముకున్న రాజు మహారాజు, మనము నమ్ముకున్న రాజు అక్షయుడు. కాబట్టి మీరు శరీరమును చంపువానికి భయపడక శరీరమును ఆత్మయు నరకములో నశింపజేయగాయవానికి మీరు భయపడుతూ బ్రతకండి అని చెప్పాడు. యేసు ప్రభువును నమ్ముకున్న మనం ఆయనకు భయపడాలి. ఆయన మన రాజు, మనలను చేర్చుకొని ప్రేమించిన రాజు అని భయపడుతూ బ్రతకాలి. ఈ ధర్మశాస్త్రోపదేశకులలో గర్వం ఉన్నది, ఈ ధర్మశాస్త్రోపదేశకులలో వివాదం ఉన్నది, కానీ నిజమైన సేవకునిలో భయం ఉన్నది. నిజమైన సేవకులలో భయం ఉన్నది. సకల యుగములలో రాజు అక్షయుడైన దేవుడు అని చెప్పాడు. మూడవ మాట ఏమంటాడు? అదృశ్యుడు అని చెప్పాడు. అదృశ్యుడైన దేవుడు అంటే కనబడని వాడు అని అర్థం. కొలస్సీ పత్రికలో ఆ మాట మనం చూస్తాం. 1వ అధ్యాయం చూడండి. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం. ఆ ప్రభువును గురించి రాస్తున్నాడు 15వ వచనం. ఆయన అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని గురించి మాట్లాడుతున్నాడు. ఏమంటాడు? 1వ అధ్యాయము కొలస్సీ పత్రిక 15వ వచనాన్ని చదువుతున్నాం. ఆయన అదృశ్య దేవుని, ఆయన అదృశ్య దేవుడు, నన్ను కనికరించిన వాడు దేవుడు. అదృశ్య దేవుని స్వరూపి, ఆ సర్వ సృష్టికి ఆది సంభూతుడు, అన్నిటికంటే అందరికంటే ముందుగా ఉన్నవాడని 17వ వచనం చెప్పాడు. ఆయన దేవుడు, ఆయన అదృశ్యమైన దేవుడు. నన్ను ప్రేమించిన వాడు మానవుడు కాదు, నన్ను ప్రేమించిన వాడు క్షయమైపోయేటువంటి మనిషి కాదు. నన్ను ప్రేమించిన వాడు అదృశ్యుడు, శరీరము లేనివాడు, ఆత్మస్వరూపి. అయలారి రాత్రి వేళ మనం ఆలోచన చేస్తున్నాం. మనను ప్రేమించిన వాడు మనిషి వంటి వాడు. నేను మీ వంటి వాడను కాను అన్నాడండి. నేను మీ వంటి వాడను కాను అన్నాడు ప్రభు ఇజ్రాయేలుతో మాట్లాడుతూ. నేను మీ వంటి వాడను కాను. వండర్ఫుల్ వాడు ఆయన. మన వంటి వాడు కాదు. మనవలే నలిగిన రెల్లును విరిచివాడు కాడు. మకమకలాడుచున్న కొవ్వొత్తిని ఆర్పువాడు కాడు. ఆయన నిజమైన సేవకుని మనసు. మనము అటువంటి మనసు కలిగి ఉండాలని పౌలు భక్తుడు మనతో మాట్లాడుతున్నాడు. నిజమైన ఆయన సేవ చేయనప్పుడు మనకుండవలసిన మనసు, నా ప్రభువు అదృశ్యుడైనప్పటికీ నన్ను ప్రేమించాడు, నా ప్రభువు అక్షయుడైనా నన్ను ప్రేమించాడు, నా ప్రభువు రాజైనా నన్ను ప్రేమించాడు. ఇంకొక మాట అన్నాడండి, అద్వితీయుడు అంటే సాటి లేనివాడు అని అర్థం. అద్వితీయుడు అంటే సాటి లేనివాడు అని అర్థం. అంటే ఆయనకు ఆయనే సాటి, ఆయన తప్ప మరెవ్వరు ఆయనకి సరిసాటి లేనిది. ఆయన వంటి వారు ఎవరు సమమైన వారు, పోల్చుకోదగిన వారు లేరు. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం అంతా చదివితే దేవతల కంటే గొప్పవాడని రాయబడి ఉంది. దేవతల కంటే గొప్పవాడని రాయబడి. ఆయనతో సమమైన వారు లేరు. అయినా ఆయన నన్ను ప్రేమించాడు. ఆ మాట గుర్తుపెట్టుకో. అయినా నన్ను ప్రేమించాడు. ఎంత మంచి మాట. ఆయనతో సమానం కాకపోయినా ప్రేమించాడంటే సేవకుడు అందరినీ ప్రేమించాలి. సేవకుని మనసు అందరినీ ప్రేమించాలి. ఏమో నాకున్నాయన్ని చచ్చిపోవాలి, నేనే చచ్చిపోవాలి, లేకపోతే యేసు ప్రభువు లాంటి మనసు నాకు రాదు. ఏమైనా సరే, ఎన్నున్నా సరే, నా ప్రభువు కొరకు నేను అందరినీ సంపాదించుకోవడానికి ప్రయత్నిస్తున్నాను అన్నాడు పౌలు భక్తుడు. ఆ ప్రభువును జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు సాటి లేని ప్రభు, ఒకసారి ఆయన సాటి లేని తత్వాన్ని మనం తలపోసుకుని మనం ఎటువంటి వారం ఆలోచిస్తే మన గుండె బొగులును. ఆయన సాటి లేనివాడు. దూతల మధ్య, ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 5వ అధ్యాయం కూడా చదివితే ఆయన దూతల మధ్య సాటి లేనివాడు.
ఆయన పరలోకపు సైన్య సమూహము మధ్య సాటి లేనివాడు. ఆ 24 పెద్దల మధ్య ఆయన వంచేవాడు ఎవరు లేరు. వారు ఎలుగెత్తి ఏడుస్తూ, అయ్యో ఈ బోరను ఊదేవాడు, ఇదిగో ఈ యొక్క దీనిని పగలగొట్టి తీసేవాడు ఎవరు లేరా అని ఆ దూతలు ఏడుస్తుంటే, భయపడవద్దు, దావీదు చిగురైన గొర్రె పిల్ల దీనిని చెయ్యగలడు అని చెప్పారు. ఆయన వంటి వారు లేరు. ఆయన ఎటువంటి వాడంటే దావీదు తాళపు చెవి వంటి వాడు, వేయువాడును తీయువాడును. ఆయన వేస్తే ఎవరు తీయలేరు, ఆయన తీస్తే ఎవరు వేయలేరు. ఆ పడవ అరారాతు పర్వతం మీదకు నిలిచే వరకు, నోవహు చేసినటువంటి పడవ విపరీతమైన వర్షం ప్రారంభమైన వెంటనే నోవహు తలుపేసాడని బైబిల్లో రాయలేదు. దేవుడే తన చేతులతో తలుపు మూసివేశాడు. ఆయన వేసినటువంటి తలుపు మరలా ఆయన ఆజ్ఞ లేకుండా ఎవరు తెరవలేదు. మన జీవితాంతం మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఆయన వంటి సాటి వంటి దేవుడు లేరు కనుక ఆయన బిడ్డ వలె ఆయన రూపంలో పోలి ఉండడానికి మన జీవితాంతం మనం కలిగి ఉండాల్సిన మనసు. ఆయన అద్వితీయుడైన దేవుడే మనల్ని ప్రేమిస్తే, మనం ఈరోజు మన స్టేటస్ని మన పొజిషన్ని పోల్చుకొని ఎవరిని ప్రేమించకుండా మనం దాటిపోవాలి చెప్పండి. సేవకుని మనసు అందరినీ ప్రేమించి అందరిని సమానంగా ప్రేమించమని. అసలు ఈ సేవకుని మనసు చూడండి, 13వ అధ్యాయం లూకాసు వార్తలో చూస్తాం. ఒక తువాలు గుడ్డ కట్టుకొని ఆయన పళ్ళెంలో నీళ్ళు పోసుకొని వారందరి పాదాల దగ్గరకు వెళ్ళి అందరి పాదాలు ఏం చేశాడు ఆయన? ఈ సాటి లేనివాడు ఆయన. ఏమన్నా ఆ మాట చూడండి, సాటి లేని దేవుడేనా? అవును. ఆయన చూసి పేతురు ఏమన్నాడు, ప్రభువా నీవు నా పాదాలు కడగొద్దు నాయన, నా పాదాలు కడగొద్దు, వద్దొద్దు, నువ్వు నా పాదాలు కడిగేంత గొప్పని కాదు నేను అన్నాడండి. ఆయన ఎంత గొప్ప దేవుడు అంటే అంత గొప్ప ప్రభువును మనం కలిగి ఉన్నాం. ఇది మన భాగ్యం, ఇది మన అర్హత కాదు, ఇది మన భాగ్యం. ఓ యవన సహోదరుడైన తిమోతి, అటువంటి దేవుడు మనం కలిగి ఉన్నాం. మనమేం గొప్పవారం కాదయ్యా, మనమేం గొప్పవారం కాదు, అద్వితీయ దేవుణ్ణి మనం కలిగి ఉన్నాము. మరలా చెప్తున్నాను, ఆయన రాజు, ఆయన అక్షయుడు, ఆయన అదృశ్యుడు, ఆయన అద్వితీయుడు. 4 మాటలు చెప్పినాడు. మళ్ళీ ఏమంటాడు? ఆ దేవునికి ఘనతయు మహిమయు యుగయుగములు. ఇటువంటి దేవునికి కదా నేను చెందాల్సింది ఘనత, మహిమ, ఆరాధన. అవును, మనము మోకరించే ప్రతిసారి ఈ ప్రతిధ్వని మన గుండెలో నుంచి రావాలి. తిమోతికి యవన బిడ్డ ఇంకా నేర్చుకోవాలని మరిలోతైన పాఠాన్ని పౌలు భక్తుడు తిమోతికి అందిస్తున్నాడు. అలా చెప్పి చెప్పి ఏమంటాడంటే, తిమోతి నా కుమారుడు అయిన తిమోతి. ఎంత మంచి మాట! ఎంత దైవ సేవకులు కలిగి ఉండాల్సిన గొప్ప మనసు చూడండి. సంఘంలో ఉన్న బిడ్డలందరినీ కూడా ఏమని పిలవాలి? నా బిడ్డలు అని పిలవాలండి. అలా పిలవకపోతే బంధం ఏర్పడదు సంఘంలో. నా కుమారుడు అయిన తిమోతి అని పిలుస్తున్నాడు. ఎంత గౌరవం ఏర్పడుతుందండి తిమోతిని అట్లా పిలిస్తే. తిమోతికి ఎంత గౌరవం! ఒక గొప్ప దైవ సేవకుడు అయినటువంటి పౌలు భక్తుడు ఒక యవన బిడ్డైన తిమోతిని అలా పిలుస్తున్నప్పుడు ఎంత గజగజ వణుకుతాడు కదా. ఇది దైవ సేవకులు పెద్దలమైన మనం నేర్చుకోవాల్సిన సత్యం. చిన్న బిడ్డలను చేరదీయడం, వారికి దేవుని వాక్యాన్ని ప్రేమతో బోధించడం, వారిని తమ బిడ్డలుగా ఎంచి చేరదీయడం, ఇది అలవాటు చేసుకోవాలి. అప్పుడే సంఘ బిడ్డలు నీ బిడ్డలుగా. పేతురుతో ఆనాడు ప్రభువు చెప్పినట్టు, నీవు నన్ను ప్రేమిస్తే నా గొర్రెలను కాయుమని. దేవుని ప్రేమిస్తే మనము సంఘములో ఉన్న వారిని జాగ్రత్తగా కాచే బాధ్యత మన భుజాన పెట్టుకుంటాం. లేకపోతే నీకు ఎవరిచ్చినా అది నీ చేతిలో ఉండదు. నేను మొయ్యను, నువ్వు మొయ్యవు. మనకు అది ప్రభువే ఇవ్వాలి. ఎవరిని ఇచ్చినా కూడా పొరపాటున ఒకవేళ వాడికి ఏదన్నా అవసరం కొద్ది ఇచ్చినా కూడా అది విసిరేసి వెళ్ళిపోతాం. ఎందుకంటే అది ప్రభువు ఇచ్చిన బాధ్యత కాదు. అంతే. అందుకని పౌలు భక్తుడు ఎంత మంచి మాట చెప్తున్నాడో తెలుసా? నా కుమారుడు అయిన తిమోతి. అక్కడ 4 వేసి కింద రాశాడు, నా కుమారుడు అయిన, నా పిల్లలైన అన్నాడట. నా బిడ్డ ఈజ్ మై సన్.
ఎంత మంచి మాట. అమ్మ, నా చూపులో ఏ తేడా ఉండకూడదు సేవకుడిగా, సంఘ పెద్దగా. నా మాటలో ఏ తేడా ఉండకూడదు. సంఘం బిడ్డలందరినీ కూడా నా బిడ్డలారా రండి కూర్చోండి అని మాట్లాడేటువంటి తండ్రి వంటి మనసు రావాలి. దైవ సేవకునికి ఎటువంటి మనసు ఉండాలి? తండ్రి వంటి మనసు ఉండాలి. ఈ తండ్రి వంటి మనసు ఉంటేనే అటువంటి పిలుపు, అనురాగం, ఆప్యాయత కలిగిన పిలుపు వస్తుంది. పౌలు భక్తుడు అదే పిలుపుతో పిలిచి అంటాడు, అయ్యా నా కుమారుడా తిమోతి, నీవు విశ్వాసమును కాపాడుకోవడానికి నువ్వు పోరాడాలి. నీ మనస్సాక్షిని నీవు కలిగి ఉండాలి. నీవు పట్టుకోవాల్సిన 2 విషయాలు నువ్వు పట్టుకోవాలి ఇక్కడ. నీవు విశ్వాసమును, నీవు మంచి మనస్సాక్షిని నీవు కలిగి ఉండాలి. ఇవి 2 నువ్వు కలిగి ఉన్న తర్వాత నువ్వు పరిచయం చేయాలి. ఏం చేయాలి? నీ విశ్వాసమును నీవు కలిగి ఉండాలి. 2వది నీ మంచి మనస్సాక్షిని నీవు కలిగి ఉండాలి. ఆ మాటను 2వ అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రికలో ఒక మాట ఇలాగ చెప్పారు. చూద్దాం చూడండి 3-5 వచనాలు మొదటి అధ్యాయంలో కలిసే ఉన్నాయి. మనం అందరం తెలిగిన మాట చదువుకుంటున్నాం. నేను మధ్యలో చదువుతున్నాను. నా పితనాచార్ నీ యందున్న నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకం చూసుకున్నానంటారు. ఏ విశ్వాసం ఉందంట? నిష్కపటమైన విశ్వాసం. ఎవరు వచ్చినా దేవుని పిల్లలే, అన్నదమ్ములే, నా అక్క చెల్లెండ్రే అనే ప్రేమించే మనస్సు. ఏ కపటం లేదు. వారు చదువుకున్న వాళ్ళ, హీనమైన వాళ్ళ, ఉన్నతమైన వాళ్ళ, గొప్ప ఇంటి వాళ్ళ, పేదించి వాళ్ళ, ఇవన్నీ భేదం లేదు అసలు. నిష్కపటమైన మనసు. ఎప్పుడైనా చూసారా? చిన్న పిల్లలు ఉంటారు స్కూల్స్లో, మేము చూస్తాం ఎలిమెంటరీ స్కూల్ పిల్లలు, వారిద్దరు బట్టలు ఉండవు, ఏదో చిన్న నిక్కర్ ఉంటుంది అంతే. ఇద్దరు కౌగిలించుకొని ముద్దు పెట్టుకొని ఒకరికొకరు చేసుకుని పనులు చూస్తుంటే ఎంత ముచ్చ చేస్తుందో. దేవుని పిల్లలంటే ఎలా ఉండాలంటే అటువంటి కల్మషం లేని మనసు ఉండాలి. పౌలు భక్తుడు తిమోతిని గురించి చెప్పేటప్పుడు అంటాడు, నిష్కపటమైన విశ్వాసం నీలో ఉంది నా కుమారుడా, నీవు నా కుమారుడవు చెప్పుకోవడానికి గర్వపడుతున్నా. ఇటువంటి మనసు ఉండాలి అయ్యా సంఘంలో బిడ్డలు. కానీ పౌలు భక్తుడు అంటాడు, నా కుమారుడా నీకు నిష్కపటమైన విశ్వాసం ఉండాలి. మరొక మాట ఇలా చూస్తారా? విశ్వాసం జ్ఞాపకం చేసుకొని నా పితరాజా ప్రకారం నిర్మలమైన మనస్సాక్షితో నేను సేవించిన దేవుని కృతజ్ఞుడై ఉన్నాను. ఆ విశ్వాసం మొదటని అవ్వైన లోయలోని తలయని యునేకులో వసించను అన్నాడు. ఇట్ హ్యాస్ బీన్ క్యారీ ఫార్వర్డ్ ఫ్రమ్ ద జనరేషన్స్ టు జనరేషన్స్. ఒక్క తరము నుండి మరొక తరాన్ని దేవుని యొక్క విశ్వాసం ఏమైంది? అవ్వలో నుంచి తల్లికి, తల్లిలో నుంచి కుమారుడికి అలాగ వస్తూ ఉంది. ఈ విశ్వాసాన్ని మన పిల్లలకు మనం నేర్పించాలి. తిమోతి, నీవు నేర్చుకున్నావు అదే నిష్కపటమైన విశ్వాసముతో నీవు జీవించాలి అని చెప్పారు. నీ విశ్వాసము నిష్కపటమైనదిగా ఉండాలి అని చెప్పారు. ఈ నిష్కపటమైన విశ్వాసాన్ని మనము కలిగి లేకపోతే ప్రమాదంలో పడిపోతాం. కొంతమందికి విశ్వాసం ఉంటుంది కానీ దాంట్లో కపటం ఉంటుంది. అంటే కపటం అంటే మీకు అర్థం అవ్వాలంటే కల్మషం ఉంటుంది, కొద్దిగా తేడా ఉంటుంది విశ్వాసంలో. ఎందుకని? మేమందరం కదండి, మాకు బాగా విశ్వాసం ఎక్కువ. మా తాత పాస్టర్ అండి, మా నాన్న పాస్టర్ అండి, మేమందరం మాకు బాగా విశ్వాసం అండి. వాళ్ళండి వాళ్ళకి ఏముండదండి. ఇచ్చటి అభిప్రాయం ప్రభు చెప్పలేదు, మనకెవరికి లేదు. ఎవరు చెప్పారు? మనం అందరం అని జరిగాం. క్రైస్తవ కుటుంబంలో పుట్టామనేటువంటి కొంతమందికి అభిప్రాయం ఉంటుంది కానీ అది వాస్తవం అయితే కాదు. దావీదు గొర్రెల దొడ్లో ఉన్నాడు, అప్పుడేమన్నా ఆయన మహారాజా? చెప్పండి, మహారాజా కాదు. దేవుడు ఎన్నుకున్న తర్వాతే మహారాజు. అబ్రహాము దేవుని సేవకుడా, దేవుని కుమారుడా? అబ్రహామును పిలవక ముందు అబ్రహాము దేవుని సేవకుడు, దేవుని బిడ్డ కాదు. పిలిచిన తర్వాతే సేవకుడు. ఎప్పుడైతే దేవుడు నిన్ను పిలిచాడో, నీ మనసులో విశ్వాసం ఉందో అప్పుడే నీవు ఆయనను విశ్వాసవి. అంతే. ఆ విశ్వాసం అందరిలో ఉంటుంది. పేదరాలైనా ధనికురాలైనా అందరూ సమానమే. కాబట్టి నిష్కపటమైన విశ్వాసం అంటే కల్మషం లేకుండా విశ్వాసాన్ని మనం అందరి మధ్య కలిగి ఉండాలి. భేదాభిప్రాయాలు మన మనసులో ఉండకూడదు. ఓ తిమోతి, నీవు విశ్వాసమును కలిగి ఉండాలి. తర్వాత మంచి, చూడండి ఈ మనసు సాక్ష్యం చెప్తుంది. ఏం చెప్పుదా? దాని గురించి మనం 2వ అధ్యాయంలో మొదటి పారాగ్రాఫ్లో ధ్యానం చేద్దాం. మనసు ఇచ్చే సాక్ష్యం, మంచి మనస్సాక్ష్యం నీవు కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలి?
మంచి మనస్సాక్షి నీవు కలిగి ఉండాలి. ఆ మాటను గురించి 3:5 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయం మధ్యలో నేను చదువుతున్నాను, చూస్తారా? నా పితరాచార ప్రకారము నిర్మలమైన మనస్సాక్షి అన్నాడు. ఏమన్నాడు? ఏం మనస్సు అది? ఏం మనస్సాక్షి? మరి నిర్మలమంటే నేను చెప్తాను. ఒక తొట్టిలో నీళ్లు పోసాం అనుకోండి, ఎలా ఉంటాయి నీళ్లు? పోసినప్పుడు ఏమో గందరగోళంగా ఉంటాయి, పూసేపు తర్వాత నింపాదిగా, ఏమి అలజడి లేకుండా, తొందర లేకుండా ఉండాలి. దేవుని పిల్లల మనస్సాక్షి ఎప్పుడైనా గందరగోళం, హడావుడి, టెన్షన్స్, ప్రెషర్స్తో ఒత్తిడిలో ఉంటే తొందరపడి మాట్లాడే స్వభావం, తొందరపడి పడిపోయే స్వభావం 2 వస్తాయి. తిమోతి భక్తునికి యవనస్తుడు కనుక పౌలు భక్తుడు ఏం చెప్తున్నా, అయ్యా నీకు మంచి మనస్సాక్షి ఉండాలి. ఆ మనస్సాక్షి ఎలా ఉండాలంటే నిర్మలంగా ఉండాలి, తేటగా ఉండాలి, అందరికీ స్పష్టంగా నీ మనస్సాక్షి కనబడాలి. కొన్నిసార్లు కొందరి మనస్సాక్షి కనబడదు. కొంతమందిని చూడండి, వాళ్ళని చూడగానే అర్థమవుతుంది, ఓహో ఏమన్నా కోపంగా ఉన్నాడే అనిపిస్తుంది. కొంతమందిని చూస్తే అక్క భలే సంతోషంగా ఉంది అని అనిపిస్తుంది. కొంతమందిని చూస్తే వాళ్ళు సంతోషంగా ఉన్నారు, కోపంగా ఉన్నారు, ఎవరికి కూడా తెలియదు. కొంతమంది వాళ్ళ యొక్క ఫీలింగ్స్ అని దాసేసినట్టుగా కనపడుతుంటారు. ఎందుకంటే కొంతమంది తెలియకుండా ఉండాలి అనుకుంటారు. కార్పొరేట్ సెక్టార్లు ఇటువంటి జరుగుతుంటాయి. అవి బాడీ లాంగ్వేజ్లో పార్ట్ అని కొంతమంది టీచ్ చేస్తారు కూడా. కానీ దేవుని పిల్లలు ఎలా ఉండాలంటే నిష్కల్మషమైన మనస్సాక్షిని కలిగి ఉండాలి. నిర్మలమైన తేటైన మనస్సు. ఏ మనస్సు? తేటైన మనస్సు. అంటే ఆ మనసును ప్రతి ఒక్కరూ చూడగలగాలి. చూసారా? మీలో ఉన్న దైవత్వం, మీలో ఉన్నటువంటి దేవుని ప్రేమ, అనురాగం అంతా మీ ముఖములో ప్రస్ఫుటంగా కనబడాలి. దైవజనులు రాజారావు గారు చెప్తారు, దేవుని సేవకుని యొక్క అభిప్రాయం, ఆలోచన అంతా కూడా మోకాళ్ళ మీద నిలబడ్డప్పుడు నల్లగా ఉన్నప్పుడు ముఖాలు తెల్లగా ఆనందంగా కనబడుతుంటాయి. దైవ సేవకుడు ఎప్పుడు కూడా అదే ఆలోచనతో ఉండాలి. అది నాకు, అది మీకు, మనకు కావలసిన నిజమైన అవసరం. మంచి మనస్సాక్షి. ఈ మనస్సాక్షి ఉన్నప్పుడు ఏమవుతుందో తెలుసా? మీ మనస్సాక్షి మీ మీద దోషారోపణ. ఆ మాట చదువుతారా? హెబ్రీ పత్రిక చూడండి. ఆ మనస్సాక్షి విషయంలో వెనకంజ వేస్తే, వెనక్కి జారిపోతే ప్రమాదమని పౌలు భక్తుడు హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో ఈ మాటను మన కొరకు రాసి ఉంచారు. 10వ వచనాన్ని 30వ వచనాన్ని చదువుతున్నాం. అయితే మనము నశించుటకు వెనుక తీయవారము కాము గనుక కానీ ఆత్మను రక్షించుకుంటకు విశ్వాసము కలిగిన వారమై ఉన్నాము. 38 చదువుతున్నాను. నా ఎదుట నీతిమంతుడైన విశ్వాస మూలముగా జీవించును కానీ అతడు వెనుక తీసినట్లా అతని యందు నా ఆత్మకు సంతోషం ఉండదు. ఇప్పుడు చూసారా? నిర్మలమైన మనస్సాక్షి లేకపోతే ఏమవుతుంది? అలజడి ఏర్పడుతుంది. అలజడి ఏర్పడితే నా ఆత్మ నీ హృదయంలో సంతోషంగా ఉండడు. సంతోషంగా బైబిల్ చదవలేవు, సంతోషంగా ప్రార్థన చేయలేవు. చాలామంది ద్వారా నీవు గలిబిలికి లోనవుతావు. కారణం ఏంటంటే నీ మనస్సాక్షి నిర్మలంగా లేకుండా చేయాలని సాతానుడు ప్రయత్నం ఎవరి ద్వారానే చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఒక గొప్పగా పరిచయం జరిగింది అనుకోండి, అన్నా నువ్వు బాగా వాక్యం చెప్పావు అని చెప్పారనుకోండి, అంతటితో కొంతమంది ఆత్మలు రక్షింపబడిన తర్వాత అంతటితో అయిపోదు. దేవుని నామానికి ఈ మీటింగుల ద్వారా ఎందుకు రావాలి? కాబట్టి ఏదో ఒకటి సృష్టిస్తాడు వాడు. మనం ఎప్పుడు కూడా ప్రభు సన్నిధిలోకి వెళ్ళి మోకాళ్ళ మీద ప్రార్థన చేస్తూ నిర్మలమైన మనసును కలిగి ఉండడానికి ఎల్లప్పుడూ ప్రార్థన చేయాలి. నిజమే, మనకు లోకంలోకి వెళ్తే గలిబిలి ఉంది, గందరగోళం ఉంది, ఆందోళన ఉంది, ప్రతిదీ ఉంటుంది. మన మనసు నెమ్మది లేకుండా చేసే పరిస్థితులు వస్తాయి. కానీ మన పరిస్థితులను అధిగమించడానికి ప్రార్థన చేస్తూ ప్రభు దగ్గర ఆ మనసును మనం కలిగి ఉండాలి. తిమోతికి రాసిన మొదటి పత్రికలో నీవు విశ్వాసమును కలిగి ఉండాలి, నీవు మంచి మనస్సాక్షిని కలిగి ఉండాలి. నేను ముగిస్తాను, సమయమైంది. నిన్ను గురించి ముందుగా చెప్పబడిన ప్రవచనముల చొప్పున ఈ మంచి పోరాటము పోరాడవలని వాటిని బట్టి ఆజ్ఞ నీకు ఇస్తున్నారు. గమనించారా? నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనముల చొప్పున అన్నాడు. పౌలు భక్తుడు తిమోతిని పిలిచినప్పుడు ప్రభువు ఆయనను పిలిచాడని ఆయన వెంట బయలుదేరినప్పుడు పౌలు భక్తునికి ఒక మనసు ఉంది. అదేమిటంటే తప్పకుండా యవన బిడ్డ భవిష్యత్తు దేవుని సేవ చేస్తాడు, చేయగలడని విశ్వసించాడు.
ఆ ముందుగా చెప్పబడిన ప్రవచనము అన్నాడు దాన్ని. వారికి ప్రభు ఇచ్చిన గొప్ప నమ్మకం అది. అదే తర్వాత తిమోతి జీవితంలో నెరవేర్చబడింది. ఈ మంచి పోరాటము పోరాడవలనని వాటిని బట్టి ఈ ఆజ్ఞ నీకు అప్పగిస్తున్నా. నీలో జరుగుతున్న గొప్ప కార్యం, నీవు దేవుని సేవ చేయాలని, నీవు దేవుని గొప్ప పరిచర్య చేస్తామని ముందుగా చెప్పబడింది. అదే పోరాటాన్ని నువ్వేం చేయాలి? పోరాడాలని. వాటిని బట్టి ఈ ఆజ్ఞ నీకు అప్పగిస్తున్నా. నీకు ఏదైతే దేవుడు ఆజ్ఞ ఇచ్చాడో, నీకు ఏదైతే దేవుడు దర్శనం ఇచ్చాడో, ఏదైతే ఆయన ప్రవచనేంద్రుగా నీతో మాట్లాడాడో అది నీ జీవితం నెరవేరుతుంది కనుక వాటి కొరకు నీవు పోరాడాలి అన్నాడు. ఏం పర్వాలేదు, దేవుడు ప్రామిస్ చేశాడు కాబట్టి ఇస్తాడని చెప్పాడా? చెప్పండి. నా కుమారుడా, ఏం పర్వాలేదు, దేవుడు నీకు ప్రామిస్ చేశాడు, నాకు ప్రామిస్ చేశాడు, మనం ఇంట్లో పడుకుందామని చెప్పాడు. దయచేసి మనం సేవ చేయడానికి వచ్చినప్పుడు మంచి పోరాటాన్ని మనం పోరాడాలి. మనం పోరాడున్న శరీరులతో కాదన్నాడు కొరింథీ పత్రికలో. సహోదరులారా, మీరు శరీరులతో పోరాడద్దు, సహోదరులతో పోరాడవద్దు, కానీ దురాత్మల సమూహముతో, అంధకార సంబంధమైన దురాత్మల సమూహాలు అన్నాడు. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో మొదటి 6 వచనాలు మనం చదివితే అక్కడ కొన్ని అవయవాలు, కొన్ని యొక్క సైనికుని ఆయుధాల గురించి మాట్లాడుతున్నాడు. మనము పోరాడున్నది శరీరులతో కాదన్నాడు, ఆత్మలతో, దురాత్మల సమూహముతో మనం పోరాడుతున్నాం. ఈ మంచి పోరాటాన్ని నువ్వు పోరాడాలి. ఈ చెప్పిన వాడు ఎటువంటి వాడు? 2వ తిమోతి పత్రికలో చెప్పాడు కదా, నా కుమారుడా మంచి పోరాటమును నేను. ఇది మాదిరికరమైన తండ్రి, మాదిరికరమైన ఆత్మీయమైన కుమారుడు. ఇలా ఉండాలి. సేవకులు, సేవకుని పిల్లలు అంటే ఇలా ఉండాలి. సంఘ బిడ్డలు అంటే ఇలా ఉండాలి. నేను పోరాడాను నాయనా, నా వయసు అయిపోయింది, నా ఆరోగ్యం అయిపోయింది, నేను ప్రభు దగ్గరికి వెళ్ళిపోతున్నా, కానీ నువ్వు పోరాటం చెయ్యాలి. అది గుర్తుంచుకో నా కుమారుడా. ఎంత మంచి తండ్రి అండి! ఇటువంటి ఆత్మీయమైన తండ్రులు మనకు కావాలి. మనకు బుద్ధి చెప్పేవారు కావాలి, మనకు బోధ చేసేవారు కావాలి, మనం దగ్గర పెట్టుకుని ప్రేమించేవారు కావాలి. ఇటువంటి వారు కదా కావాల్సింది. ఇటువంటి వారు సంఘములో సేవకులుగా ఉండాలి. నేను మంచి పోరాటం పోరాడాను, నువ్వు కూడా పోరాడమని ఈ ఆజ్ఞను నీకు అప్పగిస్తున్నా. అప్పగించిన వాడు ఏం చేస్తాడు? వెళ్ళిపోతాడు అంతే, ఉండడు, కలకాలం ఉండడు. నేను నీకు ఇచ్చి వెళ్ళిపోతున్నాను అంతే. నీవే కాపాడాలి. కానీ కొంతమంది మనస్సాక్షిని త్రోసివేశారు, చెడిపోయారు. కొంతమంది మనస్సాక్షిని త్రోసివేశారు, వారు దూషణకు అప్పగించబడ్డారు. కొంతమంది మనస్సాక్షిని త్రోసివేశారు, దేవునికి దూరస్తులై బతికారు. నా కుమారుడా, వారిలాగా బ్రతకవని నాకు తెలుసు, కానీ నీవు ప్రభువు కొరకు పోరాడాలని నీకు అప్పగించి వెళుతున్నాను. ఇదే పౌలు భక్తుడు ఎఫెసీ సంఘ పెద్దలను పిలిపించాను. నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు మీ మధ్యన, 20వ అధ్యాయం అపోస్తల కార్యముల గ్రంథం 28వ వచనంలో, దేని యందు ఆయన మిమ్మల్ని అధ్యక్షులుగా ఉంచెను, ఆ యావత్తు మందను గురించి జాగ్రత్త, మిమ్మల్ని గురించి జాగ్రత్త అని ఆయన మాట్లాడుతూ పౌలు భక్తుడు చెప్పిన మాట నేను మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. అపోస్తల కార్యముల గ్రంథం చేసి ప్రార్థన చేద్దాం. అపోస్తల కార్యముల గ్రంథం 20వ అధ్యాయం, 20వ అధ్యాయంలో 28లో ఆయన చెప్పాడు, దేవుడు తన స్వర్గమిచ్చ సంపాదించిన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మను అధ్యక్షులుగా పెట్టాడు. ఏ మనిషి పెట్టలేదు, పరిశుద్ధాత్మ పెట్టాడు. కాబట్టి మీరు ఆ యావత్తు మందను గురించి జాగ్రత్త, మీ మట్టుకు మిమ్మల్ని గురించి జాగ్రత్త. నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్లు వస్తాయి, మీలో ప్రవేశించి నాకు తెలియను. వారు మందను కనికరింపరు, శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోతారు. తండ్రి అయితే పిల్లలను తెలుసుకొని పోతాడు. వారు ఎదిగిన తర్వాత ఆనందించి అలాగ వారిని విడిచిపెట్టి, లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. అదే క్రూరమైన తోడేళ్ళు వంటి వారు ఈడ్చుకొని వెళ్ళిపోతారు. ఇంక నేను వాటన్నిటికీ డీటెయిల్స్లోకి వెళ్ళడం లేదు. ఆయన వాక్యం చెప్పడానికి వస్తే కోటు దొరికేవాళ్ళు ఒకళ్ళు, బూట్లు వేసేవాళ్ళు ఒకళ్ళు, కాళ్ళు కడిగేవాళ్ళు ఒకళ్ళు. ఇట్లాంటి సేవకులు తండ్రులు కాదు, వాళ్ళు తోడేళ్ళు అండి. ఒక ఆయన చెప్తాడు, నీవు దశంభాగం అయిపోతే నువ్వు నరకానికి పోతావు అని చెప్తాడు. గొప్ప బోధ. భయపెట్టి బోధించడం, లేని వాటిని బోధించడం, ప్రజలను వాక్య సత్యానికి భిన్నంగా తప్పుద్రోవ పట్టించడం నిజమైన ఆత్మీయ తండ్రుల వంటి మనసు కాదది, నిజమైన సేవకుల మనసు. నా కుమారుడా, నీవు హుమినే వలె అలెగ్జాండర్ వలె కాకుండా ప్రభువు కొరకు పోరాడవలనని
ఆజ్ఞ అప్పగించి పౌలు భక్తుడు ముందుకు వెళ్ళాడు. మిగిలిన విషయాలు మనం తర్వాత ధ్యానం చేద్దాం. 2వ అధ్యాయాన్ని ఈసారి మనము ఆలోచన చేద్దాం. ప్రభు పిల్లల సాక్ష్యం అనే మాట అదే సందర్భంలో ఆయన పిల్లలైనటువంటి మనము ఉండవలసినటువంటి ఆలోచనను మనం అక్కడ 2 పారాగ్రాఫ్లు మాత్రమే ఉన్నాయి 2వ అధ్యాయంలో. మీరు గమనిస్తే బైబిల్లో చదివినప్పుడు యేసుక్రీస్తు పిల్లల సాక్ష్యం ఉన్నది, రెండవది యేసుక్రీస్తు ప్రభు పిల్లల జీవితం ఉన్నది. వారి సాక్ష్యం, వారి జీవితాన్ని 2వ అధ్యాయంలో మనం ధ్యానం చేద్దాం. ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, స్తోత్రారుడో మీకు వందనాలు. మీరు మాతో మాట్లాడుచున్న మీ ప్రతి లేఖన భాగమును బట్టి స్తోత్రములు. మా తండ్రి, మమ్మల్ని కనికరించండి. మీ నామ మహిమ కొరకై మేము లోకంలో ఎలాగో బ్రతకాలో, మీ సేవలో ఎలాగున్న పోరాటం చేయాలో మాకు నా చేతులకు నా వ్రేళ్లకు పోరాటం నేర్పువాడవు నీవే అని మీ భక్తుడు పలికినట్టు ప్రభువా, ఈ ఆత్మీయ యుద్ధరంగంలో మమ్మల్ని నడిపించండి. మీ శక్తితో మమ్మల్ని నింపుమని మీ ఆత్మ కార్యం జరిగించమని విన్న మీ బిడ్డ అందరం బట్టి స్తోత్రం చెల్లిస్తూ మీ నామమునకు మహిమను ఆపాదిస్తూ క్రీస్తు యేసు నామమును వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్.